తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏడీఎంకే నాయకుడు పళనిస్వామి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ఏంటంటే, మాకు బీజేపీతో మైత్రి కేవలం ఎలక్షన్స్ వరకే, ఐడియాలజికల్ మైత్రి మాకు లేదు, సైద్ధాంతిక స్నేహము లేదు, సైద్ధాంతిక ఒప్పందం లేదు, కేవలం ఎన్నికల కొరకే కలిశాం. ఎన్నికల కొరకు ఎవరితోనైనా కలుస్తాం, ఎవరితోనైనా విడిపోతాం. ఒకప్పుడు డిఎంకేతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏడీఎంకేతో ఉన్నారు, ఒకప్పుడు ఏడీఎంకేతో ఉన్నవాళ్ళు ఇప్పుడు డిఎంకేతో ఉన్నారు. నిజమే అది. ఎందుకంటే డిఎంకేలు కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆసిలేట్ అవుతూ వచ్చారు. అందువల్ల ఈ ఎలక్షన్స్ ప్యూర్లీ ఎలక్షన్స్ కొరకే, ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండటానికి మాత్రమే మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప మా ఐడియాలజీకి ఏడీఎంకే ఐడియాలజీకి పొంతనే లేదు అని పళనిస్వామి కుండబద్దలు కొట్టారు. సో దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు. రేపు ప్రభుత్వం అంటూ ఏర్పడితే అది ఏడీఎంకే ప్రభుత్వంగానే ఉంటుంది, ఏడీఎంకే ఐడియాలజీ ప్రకారమే ప్రభుత్వం ఉంటుంది, మిగతా వారికి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదని చెప్పాడు. ఎన్నికల మధ్య ఈ రకమైన క్లారిఫికేషన్ పళనిస్వామి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీనికి కారణం ఏంటి అంటే, డిఎంకే బ్యాటింగ్ చేస్తుంది. డిఎంకే పెద్ద ఎత్తున ఏడీఎంకేతో మీరు బీజేపీతో రాజీ పడ్డారు, బీజేపీకి తొత్తులయ్యారు, తమిళ సంస్కృతికి అన్యాయం చేస్తున్నారు, బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారు అంటూ డిఎంకే అటాక్ చేయడం మొదలుపెట్టింది. సమస్య ఏంటంటే, తమిళనాడులో ఉన్న ద్రవిడియన్ కల్చరల్ ఇథోస్ కావచ్చు, ద్రవిడియన్ పొలిటికల్ ఇథోస్ కావచ్చు, హిందుత్వ పాలిటిక్స్ బీజేపీకి వ్యతిరేకం. అందుకే తమిళనాడులో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక దశ దాటి వెళ్ళడం లేదు. విడిగా పోటీ చేస్తే హయ్యెస్ట్గా పార్లమెంట్ ఎన్నికలు, అది కూడా దేశవ్యాప్తంగా మోడీ 3 ఉండగా మీకు చిన్న చిన్న పార్టీలు పిఎంకే అలాంటి పార్టీని కలుపుకుంటే ఎన్డీఏకు 11% ఓట్లు వచ్చాయి. అప్పుడు ఏడీఎంకేతో విడగొట్టుకున్నా తర్వాత ఏడీఎంకేతో డిఎంకేతో కలిసి ఉంటే 2%, 3%, 4% లోపే వచ్చాయి తప్ప ఎప్పుడు బీజేపీకి అసెంబ్లీలో సీట్లు రావు. ఇంతవరకు హైయెస్ట్ అంటే 4 సీట్స్ వచ్చాయి అంతే. సో ఈ ట్రెండ్ ఎందుకంటే తమిళ్ పాలిటిక్స్, తమిళ్ కల్చరు, తమిళ్ ఐడియాలజీ యాంటీ హిందుత్వ, యాంటీ హిందీ, అలాగే యాంటీ నార్త్ ఇండియా. బీజేపీకి దాంతో తమిళనాట రాజకీయ ప్రవేశం పెద్దగా దొరకడం లేదు. కానీ ఏడీఎంకేతో డిఎంకేతో పొత్తులు పెట్టుకొని లాభపడుతూ ఉంటారు. మీరు చరిత్ర అంతా తీయండి. ఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పుడు మాత్రమే, ఏడీఎంకేతోనైనా డిఎంకేతోనైనా పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే బీజేపీకి అసెంబ్లీలో ప్రవేశం దొరికింది. మిగతా టైంలో ఎప్పుడూ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా బీజేపీకి రాలే, నెవర్. సో అందువల్ల ఈ పరిస్థితి ఉండడం వల్ల ఏమవుతుందంటే, బీజేపీతో రాజీ పడ్డాడు, బీజేపీతో తొత్తయ్యారు అనే భావన, అంటే తమిళ అస్తిత్వ వాదన, తమిళ్ ఐడెంటిటీ పాలిటిక్స్ డిఎంకే రైజ్ చేస్తే ఏడీఎంకే విలువెల్లాడుతుంది. దాంతోపాటు క్రిస్టియన్ ఓటర్స్, మైనారిటీ ముస్లిం ఓటర్స్ కూడా గణనీయంగానే ఉంటారు తమిళనాడులో కూడా. వాళ్ళు బీజేపీతో పొత్తు వల్ల ఏడీఎంకే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సో ఒకవైపేమో తమిళ్ రీజనల్ ఐడెంటిటీ, మరోవైపేమో యాంటీ హిందుత్వ, సెక్యులర్ ఐడెంటిటీ, మైనారిటీసు, ఓట్ బ్యాంకు, ఈ రెండింటిని డిఎంకే పొందాలని చూస్తుంది. దాంతో పళనిస్వామి ఈ రకమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి లేదు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అవుతుంది. మరి తమిళనాడులో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? పళనిస్వామి మాకు బీజేపీకి సంబంధం లేదు, మాకు బీజేపీతో ఐడియాలజికల్ పొత్తే లేదు, బీజేపీ ఎజెండా వేరు, మా ఎజెండా వేరు అని ఎక్కడా కూడా మోడీని పోడడం లేదు, మోడీని ప్రశంసించడం లేదు, మోడీ నాయకత్వంలో భారతదేశం అద్భుతంగా డెవలప్ అయితే అంటలేడు, వికసిత భారత్ అంటలేడు. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కూటమి నేతలు అంటున్నారు, తెలుగుదేశం నాయకులు ఎందుకు చంద్రబాబు నాయుడు పదే పదే మోడీని పొగుడుతున్నారు? దీనికి కారణం ఏంటి? మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందా? తమిళనాడులో కన్నా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా వీక్. తమిళనాడులోనైనా కాస్తో కూస్తో ఉంది, కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 1% ఓటు. కనీసం తమిళనాడులో విడిగా పోటీ చేస్తే లోక్సభ ఎలక్షన్స్లో ఏడీఎంకేతో కానీ డిఎంకేతో కలవకుండా
కేవలం చిన్న పార్టీలైన పిఎంకే, పట్టణ మక్కలు కచ్చి, అమ్మ మున్నేత్ర మక్కల్ కాజగం వీటితో కలిపి ఏఎంఎంకేతో పోటీ చేస్తే 11% ఓట్లు వచ్చినాయి. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా ఎప్పుడన్నా? మీరు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా 1% దాటదు. బీజేపీకి అక్కడ కనీసం ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారు. తమిళసాయి సౌందరరాజన్, అన్నామలై లాంటి లీడర్లు ఉన్నారు. ఇక్కడ అలాంటి గుర్తింపు పొందిన నాయకులు బీజేపీకి లేరు. మరి ఎందుకు టీడీపీ ఎందుకు బీజేపీని చూసి భయపడుతోంది? దీనికి కారణం ఏంటి? సో అందువల్ల తమిళనాడులో ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? ఎందుకంటే టీడీపీ కూడా బీజేపీతో డిమార్కెట్ చేసుకోవచ్చు. మేము కూడా సేమ్ పళనిస్వామి అన్న మాటలు చంద్రబాబు అనొచ్చు. మాకు బీజేపీతో ఐడియాలజికల్ అలియన్స్ ఏమీ లేదు, మాకు బీజేపీతో ఉన్నది ఎలక్షన్ అండర్స్టాండింగ్ మాత్రమే, కేవలం యాంటీ జగన్ ఓటు చీలకూడదు కనుకనే మేము బీజేపీతో కలిసాము. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మొదలు చెప్తున్నాడు కదా, యాంటీ వైసీపీ ఓటు చీలకూడదని. అది చెప్పచ్చు కదా. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఒక రకంగా బీజేపీ ఎజెండాను టీడీపీ అమలు చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. అది తిరుమల లడ్డు విషయంలో చూసాం. హిందుత్వ ఎజెండాను మీకు బీజేపీ కూడా లడ్డు వ్యవహారాన్ని అంతగా పట్టించుకోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు బీజేపీని అడిగారు, మీరు లడ్డు పైన క్రియాశీలకంగా ఉండాలి అన్నారు. ఆఖరికి అమిత్ షాను కలిసి వచ్చాక ఇక టీడీపీ లడ్డు గురించి మాట్లాడే మానేసింది. అలాగే డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మీకు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తుంటే టీడీపీ మౌనంగా ఉంది. అసలు టీడీపీ చరిత్ర తీసుకుంటే కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడ్డ పార్టీ, అందువల్ల తెలుగు అస్తిత్వం కూడా నిలబడ్డ పార్టీ. మరి ఎందుకని ఆ నార్థన్ పొలిటికల్ డామినేషన్ ప్రశ్నించడం లేదు? డీలిమిటేషన్ పేరిట ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రశ్నించడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని చెప్పడం లేదు. ఆఖరికి డివల్యూషన్లో కూడా నష్టపోతున్నా కదా, ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోతుంది కదా. మరి తమిళనాడులోమో ఏడీఎంకే ఓపెన్గానే బీజేపీని ప్రశ్నిస్తుంటే మాకు మీకు ఎజెండా లేదంటే ఇక్కడ టీడీపీ బీజేపీ ఒకే ఎజెండా లాగా ఎందుకు వ్యవహరిస్తోంది? దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకు మోడీకి మధ్య బంధాన్ని జగన్ కాపాడుతున్నాడు. టీడీపీ బీజేపీ బంధాన్ని జగన్ కాపాడుతున్నాడు. అక్కడ ఏడీఎంకే బీజేపీ బంధాన్ని ఒక పెద్ద ఆయుధంగా మార్చుకొని స్టాలిన్ అటాక్ చేస్తున్న అందున అనివార్యంగా పళనిస్వామికి రెస్పాండ్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ రకమైన అటాక్ లేదు. దీనికి కారణాలు, ఒక కారణం క్రిస్టియన్ ముస్లిం ఓట్లు ఎలాగో తనతో ఉంది. వాస్తవంగా అది కన్సాలిడేట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ సిపికి. నిజంగానే టీడీపీ బీజేపీతో టీడీపీ బంధాన్ని క్వశ్చన్ చేస్తే, హిందుత్వాన్ని క్వశ్చన్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ జగన్ ఆ ధైర్యం చేయలేకపోతున్నాడు. ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడంటే ఇప్పటికే ఆయన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి కనుక టీడీపీ ఎన్డీఏలో ఉంటుంది, బీజేపీకి మిత్రపక్షం. వైసీపీ ఎన్డీఏ బయట ఉంటుంది, బీజేపీ మిత్రపక్షం. మీకు టీడీపీ వైసీపీలు మొత్తం ఈ 11 ఏళ్ళు చూడండి, ఎన్డీఏలో ఎవరున్నారా, టీడీపీ ఉందా లేదా సంబంధం లేదు, వైసీపీ ఎప్పుడు లేదనుకోండి. ఆల్వేస్ సపోర్టెడ్ బీజేపీ అండ్ ఎవ్రీథింగ్. మీరు ప్రతి అంశం, ఈవెన్ రాష్ట్రాలకు నష్టం కలిగించే అంశాలు, ఢిల్లీ అధికారాలకు కళ్ళం వేసే పనులు ఏది చేసినా సమర్థించుకుంటూ పోయారు. రాష్ట్రాలకు సంబంధించిన అగ్రికల్చర్ను పైన కేంద్రం చట్టాలు చేసినా, రైతులు వ్యతిరేకించినా టీడీపీ వైసీపీలు ఏమీ మాట్లాడలేదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మోడీతో పెట్టుకోదలుచుకోలేదో, బీజేపీతో ఐడియాలజికల్ ఫైట్కి సిద్ధపడాడో చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అయిపోయింది. అందువల్ల బీజేపీతో తన బంధాన్ని వివరించుకోవాల్సిన అవసరం కానీ, డిమార్కెట్ చేసుకోవాల్సిన అవసరం కానీ, డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం టీడీపీ లేకుండా పోయింది. మీరు చూడండి, అమరావతి పైన మావిగానంటూ జగన్ చాలా వివాదం సృష్టించాడు తప్ప, మరి అమరావతి పైన చట్టం సవరణ చేసినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు చేయరు, విభజన హామీలు ఎందుకు అమలు చేయరని నిలదీస్తున్నాడు. ఏదో మాట వరుసకు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు తప్ప ఎక్కడన్నా అమరావతితో పాటు ప్రత్యేక హోదాకు కూడా చట్ట సవరణ చేయండి అని వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారా? రైల్వే జోన్ గురించి అడిగారా? కడప స్టీల్ ప్లాంట్ గురించి అడిగారా? కేజీ బేసిన్ గ్యాస్ గురించి అడిగారా? పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి అడిగారా? ఏమీ ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోడీతో పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే మోడీతో పెట్టుకున్న ప్రతిపక్ష సీఎంలు, హేమంత్ సోరెన్లు, అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు కదా. సో అందువల్ల ఇంతవరకు ప్రతిపక్ష నాయకులు అందరిపైన కేసులు ఉన్నాయి కదా.
జగన్మోహన్ రెడ్డి పైన కొత్తగా కేసులు పెట్టాల్సిన అవసరం ఆల్రెడీ కేసులు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఘర్షణ పడదలుచుకోలేదు. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి, ఏడీఎంకే బీజేపీ బంధాన్ని డిఎంకే ప్రశ్నిస్తున్న కొద్దీ ఏడీఎంకే ఇబ్బంది పడుతూ బీజేపీతో డిమార్కెట్ చేసుకుంటుంది. టీడీపీ బీజేపీ బంధాన్ని జగన్ ప్రశ్నించలేకపోతున్నాడు కనుక రాష్ట్ర అస్తిత్వము, ప్రాంతీయ అస్తిత్వము, తెలుగు అస్తిత్వము, సౌత్ ఇండియన్ అస్తిత్వము, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ హక్కులు వీటన్నిటిపైన సైలెంట్ ఉంటున్నారు కనుక, హిందుత్వ పాలిటిక్స్ అన్నిటిపైన సైలెంట్ ఉంటున్నాడు కనుక ఒక రకంగా టీడీపీ బీజేపీ బంధము పరిరక్షించడానికి జగన్ చేస్తున్న కరసేవ మామూలు కరసేవ కాదు. అందుకే మీకు టీడీపీ బీజేపీ అలియన్స్ ఇంత గట్టిగా ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి.